చింతన జయించాలంటే ప్రేమ కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. చింతన జయించాలంటే నువ్వు క్రోధాన్ని పెట్టుకుని, కోపాన్ని పెంచుకుని, అసూయని పెట్టుకుని, ఏమండి ఎదుటి వ్యక్తి మీద ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి. ఆ మొన్న నన్ను 4 మాటలు అంది, నాకు అవకాశం దొరకని 8 మాటలు అంటాను అని చెప్పి క్రోధాన్ని కలిగి ఉంటే నీ జీవితంలో ఎప్పుడు ఇది నిద్రపట్టదు. క్షమించడం నేర్చుకుందాం, ప్రేమించడం నేర్చుకుందాం, తర్వాత చింత నుంచి బయటపడదాం. ఎవరు నిన్ను అన్నారా, దేవునికి సమర్పించు. ప్రభువా నన్ను అన్నది, అతను నన్ను అన్నాడు, నీకు సమర్పించుకున్నానయ్యా. ప్రభువా నువ్వే జోక్యం చేసుకో, నేను మాత్రం వాళ్ళని ఏమన్నా, కానీ నువ్వే జోక్యం చేసుకో. బుద్ధి చెప్తావా లేకపోతే వారిని మనసు మారుస్తావో అది నీ ఇష్టం అని ప్రభుకి సమర్పించండి. అంతేగాని నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రభు నీకు సమర్పిస్తానంటావు, మళ్ళీ 10 మాటలు అంటావు. నువ్వు ప్రభువుకి అప్పగిస్తావు, మళ్ళీ నీ కార్యం కూడా నువ్వు చేస్తూ ఉంటావు. ప్రభు నీ యొక్క విచిత్రమైన మనస్సుకు ఆయనే అబ్బురపడిపోతూ ఉంటాడు. ఈమెమో నా సన్నిధిలో ఏమో కన్నీటి ప్రార్థన చేస్తుందా, మళ్ళీ కన్నీటి ప్రార్థన ఆపేసి మరలా ఆవిడని తిడుతుందా, నేనేం చేయాలి ఇప్పుడు ఇక్కడ? దేవునికి అసలు ఛాన్స్ ఇవ్వే, నువ్వు దేవునికి ఆపర్చునిటీని ఇవ్వే. ఆయన పని చేయడానికి నువ్వే చేసేస్తానంటావు. నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు కన్నీరు కాలుస్తావు, దేవునికి అప్పగించావు. మరి నువ్వేమవ్వాలి? ఖాళీగా ఉండాలి కదా. ప్రభు నువ్వు పని చేయని చెప్పి ఆయనకి పని అప్పగించాలి. నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు పని చేసేస్తావు, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నానా బూతులు తిడతావు. నువ్వు అది కాదు ప్రేమ. దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని సంవత్సరంలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. నేను మాట చెప్తాను. నిన్న ఒక వీడియో ఎక్కడో చూశానండి. నడి రోడ్డు మీద ఒక దేవుని సేవకుడు ఒక వ్యక్తి చెంప మీద కొట్టాడు. సువార్త ప్రకటిస్తుంటే వెంటనే రియాక్ట్ అవ్వలేదు ఆ దేవుని సేవకుడు. వెంటనే దేవుడిని ప్రేమిస్తున్నాడు. మిత్రమా, నేను బాధపడలేదు, ఇదిగో ఈ చెంప మీద కూడా కొట్టన్నాడు. షాక్ అయిపోయాడండి ఆ వ్యక్తి. చూడ్డానికి 6 అడుగులు 2 అడుగులు ఉన్నాడు. పాస్టర్ గారు ఇంతే ఉన్నారు. కొడితే దెబ్బకి ఆ అచ్చు పడిపోయింది. అనుకున్నాడు ఏదో తిడతాడేమో అనుకున్నాడు, తిట్టలేదు ఆయన. గాడ్ లవ్స్ యూ మై డియర్ బ్రదర్, ఇదిగో ఈ చెంప కూడా ఖాళీగా కొడతావా అని చెంప చూపిస్తున్నాడు. వెంటనే అక్కడ కన్నీటితో ఆ వ్యక్తి యేసయ్యను తన సొంత అంగీకరించాడు. అక్కడ సువార్త చెప్పాడు ఆ వ్యక్తి. ప్రపంచంలో ఇలాంటి కార్యం ఒకటి జరిగింది. అమెరికాలో నిక్కీ క్రూజ్ అనేటువంటి ఒక రౌడీ షీటర్ ఉండేవాడు. నిక్కీ క్రూజ్ ఎంత భయంకరుడు అంటే గ్యాంగ్స్టర్ అనమాట. అమెరికాలో ఎక్కువ గ్యాంగ్స్టర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి. ఏదన్నా వాళ్ళ మధ్య గ్యాంగ్స్టర్స్ మధ్య భయంకరమైనటువంటి వార్ జరుగుతూ ఉంటుంది. ఈజీగా మర్డర్ చేసేస్తూ ఉంటారు వాళ్ళు. అటువంటి గ్యాంగ్స్టర్ దగ్గరికి నాలాంటి ఒక దేవుని సేవకుడు డేవిడ్ విల్కర్సన్ అనేటువంటి దేవుని సేవకుడు వెళ్ళి, నిక్కీ క్రూజ్, జీసస్ లవ్స్ యూ, దేవుడు ప్రేమిస్తున్నాడు, ఇదే మిక్కులు అనుకూలమైన రక్షణ, దాన్ని జీవితం మార్చుకో అయ్యా, ఇలాంటిది కాదు జీవితం, నీ జీవితం చాలా విలువైంది, మార్చుకో అంటే, నాకు స్వాత చెప్తావా అని చెప్పి చెంప చెల్లుమనేలా కొట్టాడండి. అందరూ చూస్తున్నారు. రోడ్డు మీద వెళ్ళిపోతున్న వాళ్ళు అందరూ ఇలా చూశారు. ఎందుకు తెలుసా? అంత గట్టి కొట్టాడు. అందరూ కూడా షాక్ అయిపోయారు. ఏం చేస్తుంది? తన రియాక్షన్ ఎలా ఉంటుంది, యాక్షన్కి రియాక్షన్ ఎలా ఉంటుందని అంటే, వెంటనే చెంపేలా తుడుచుకుని ఒక మాట అన్నాడు, ఇఫ్ యూ కెన్ కట్ మై బాడీ ఫర్ 1000 pieces, ఎవ్రీ పీస్ ఆఫ్ మై బాడీ విల్ సే జీసస్ లవ్స్ యూ. ప్రైజ్ గాడ్. నా శరీరాన్ని 1000 ముక్కలు చేసేసిన ప్రతి పీస్, ప్రతి ముక్క, ప్రతి అణువు కూడా, నాలోంచి వచ్చే ప్రతి అణువు కూడా యేసయ్యని నేను ప్రేమిస్తున్నాడనే మాట మాత్రమే చెప్తుంది అనగానే షాక్ అయిపోయాడండి ఆ యొక్క ఇతను వాస్తవానికి నిక్కీ క్రూజ్ ఈయనే యవ్వనంలో ఉన్నప్పుడు వేరేలా ఉండేవాడు. కానీ ఈ యొక్క నిక్కీ క్రూజ్ డేవిడ్ విల్కర్సన్ చూపిన ప్రేమకు షాక్ అయిపోయాడండి. వాడు నా ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గతించినాయి. డేవిడ్ విల్కర్సన్ దేవుని సేవకుడు ఇలాగే వర్తమానం అందిస్తుంటే అందరూ చర్చ్ అంతా ఇలా కూర్చున్నారు. నిక్కీ క్రూజ్ వస్తున్నాడు. చాలా క్రూరుడు, చాలా భయంకరుడు, గ్యాంగ్స్టర్. ఇటువైపు ఒక రివాల్వర్ ఉంది, ఇటువైపు ఒక గన్ ఉంది, అతని చేతిలో వెపన్స్ ఉన్నాయి. పాస్టర్ మళ్ళీ ఏదన్నా చేయడానికి వస్తున్నాడేమో అనుకుని కొంతమంది భయపడుతూ ఉన్నారు. వారించడానికి ఏమంటే కొంతమంది ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతను చాలా మూర్ఖుడు. గన్ తీసుకుని పేల్చేస్తాడు. అలా ప్రసంగం చెప్తుంటే ముందుకు వచ్చాడు, పోడియం దగ్గరకు వచ్చాడు, పుల్పిట్ దగ్గరకు వచ్చాడు. అలా చూసి తన రివాల్వర్స్ ఆ పోడియం మీద పెట్టి, పాస్టర్
నన్ను క్షమించండి. ఆ రోజు జరిగిన దానికి ఎంతో చింతిస్తున్నాను, నాకు నిద్ర పట్టలేదు. మీరు అన్నట్టు మాటలే నాకు గుర్తు వస్తున్నాయి. ఇఫ్ యూ విల్ కట్ మై బాడీ ఫర్ 1000 pieces, ఎవ్రీ పీస్ ఆఫ్ మై బాడీ విల్ సే జీసస్ లవ్స్ యూ. ఏంటి అంత భయంకరంగా కొట్టానే, కారణం లేకుండా కొట్టానే, మీరు నాకేం అపకారం చేయలేదు, మీరు స్వార్థ ప్రకటిస్తున్నారని కొట్టాను, కానీ మీరు ఆ ముఖంలో కూడా కోపం కూడా లేదే మీలో, ఎంత ప్రేమతో ఉన్నారు. నిజంగా ఆ ప్రేమే నన్ను మార్చింది. ఆ ప్రేమ యేసయ్య గురించి తెలుసుకోవాలనిపించింది. నిజంగా నా బండ మొండి హృదయాన్ని మార్చింది ఆ ప్రేమే అని చెప్పి యేసయ్యనే నమ్ముకోవాలనుకుంటున్నాను, యేసయ్యకి నా జీవితాన్ని సమర్పించాలనుకుంటున్నాను. ఈరోజు నుంచి ఈ గ్యాంగ్స్టర్స్గా ఉండేటువంటి ఆ యొక్క జీవితాన్ని విడిచిపెట్టి యేసయ్య కోసం జీవించాలనుకుంటున్నానని చెప్పి తన వెపన్స్ అక్కడ పెట్టి అక్కడే మోకరించి తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించి పాస్టర్ గారిని కౌగిలించుకున్నాడు నికీ క్రూజ్. వాట్ ఏ గ్రేట్ చేంజ్, వాట్ ఏ గ్రేట్ యాటిట్యూడ్. మీరు నమ్ముతారా? అలాంటి గ్యాంగ్స్టర్ అమెరికా దేశంలో ఒక సుప్రసిద్ధ పాస్టర్గా, ఒక అద్భుతమైన దేవుని సేవకుడిగా మారిపోయాడు నికీ క్రూజ్. అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాడు. ఎవరినో ఒక్క మాట అంటే నువ్వు భరించలేవే, ఒక్క మాట అంటే ఆ మాటకి ఏమండి స్క్రిప్ట్ రాసేసుకుని మరలా నెక్స్ట్ మీటింగ్లో ఎంతకంటే పవర్ఫుల్ డైలాగులు వదలాలని చెప్పి స్క్రిప్ట్ రాసుకునే వాళ్ళు లేరా? వాళ్ళతో వీళ్ళతో చెప్పి ఆ వ్యక్తిని ఎలాగా అవమానపరచాలంటే ఆ యొక్క తలంపులతో ఉంటున్నావంటే దేవుని ఆత్మతో నువ్వు లేవు. డౌన్ ద లైన్ నీలో ఆత్మీయత లేదు. ఐఎమ్ వెరీ సారీ. ఎవరిని ఒక వ్యక్తి ఏమన్నా అంటే దానికి రియాక్ట్ అయిపోయి లోకస్తుల కంటే భయంకరంగా రియాక్ట్ అయిపోయి ఉంటున్నావు అంటే నీలో ఏమి లేదు. ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ యూ. జీసస్ ఈజ్ నాట్ హ్యాపీ ఫర్ యూ. దేవుని మనసు అది కాదు. ఒక చెంప మీద కొడితే మరొక చెంపను, వాస్తవానికి ఏ చెంప అన్నాడు, ఏ చెంప అన్నాడు చదువుతారు ఒకసారి ఆ మాట. ఏ చెంప కరెక్ట్గా నేను దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఏ చెంపది? ఎడం చెంప. ఎవరైనా నీ కుడి చెంప మీద కొడితే నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ప్రైజ్ గాడ్. నాకు ఎవరన్నా ఒకసారి నా దగ్గరికి వస్తారా? ఇఫ్ కెన్ ఎనీబడి కమ్ నియర్ టు మీ? ఎవరైనా వస్తారా నా దగ్గరికి? ఒకసారి రానా ఒకసారి. రైట్, ఓకే. నేను రైట్ హ్యాండ్తో తమ్ముని కొట్టాను అనుకోండి, నీకు ఏ చెంప మీద తగులుతుంది? లెఫ్ట్ కదా? ఓకే ఓకే. ఇప్పుడు ఈ కుడి చెంప మీద కొట్టాలంటే ఎలా కొట్టాలో చెప్పండి. నా కుడి చేత్తో తన యొక్క కుడి చెంప మీద కొట్టాలంటే ఇలా కొట్టాలి కదా, ఇలా కొట్టాలి. ఇలా కాదు, ఇలా కొడితే లెఫ్ట్ కదా, ఇలా కొడితే కుడి చెంప. సో యూదా సాంప్రదాయంలో, యూదా దేశంలో ఇక కుడి చెంప మీద కొట్టడం అనేది గ్రేట్, అది హ్యూమిలియేషన్ అనమాట. చాలా అవమానం అండి. ఇలా కొడితే పర్లా, ఎడం చెంప మీద కొడితే పర్లా, కానీ ఇలా కొట్టాను అనుకోండి, ఇలా కొట్టాను అనుకోండి, అది చాలా హ్యూమిలియేషన్ అనమాట. చాలా అవమానం, చాలా అవమానం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా తిప్పు అన్నాడు. అంత అవమానం చేస్తున్నా సరే నువ్వు నా కోసం తన కొరకు ఏ చెంప తిప్పు? ఎడం చెంప. థ్యాంక్ యూ బ్రదర్. సో అంటే నిన్ను అంతగా అవమానించినా సరే ఏ చెంప తిప్పమన్నాడు? ఎడం చెంప. అది క్రీస్తు మనసు. ప్రభువుని అంతగా హింసిస్తున్నా సరే ప్రభు నోరు తెరిచాడా? ఏమంటే ఎన్ని ఉమ్ములు వేశారో యేసు ప్రభు మీద. అసలు మనల్ని అందరినీ క్రియేట్ చేసినటువంటి వాడు, మనకు రూపాన్ని ఇచ్చినటువంటి వాడు, ఏమండి మనకు ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుల చేత ఉమ్మి వేయబడ్డాడు. ఎన్ని ఉమ్ములు ఏమన్నాడు తెలుసా? ఆయన 500 మంది సైనికులు ఆయన ముఖం మీద కాండ్రు చుమ్మేశారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, 500 మంది కాండ్రుని చుమ్మేశారు ముఖం మీద అండి, బాడీ మీద కాదు. ఆ దుర్గంధాన్ని, ఆ యొక్క కంపును భరిస్తూనే ఆయన నోరు తెరవలేదు. అది ఎండిపోతుంది. ఉమ్ము ఊసినటువంటి ఉమ్ము ఎండిపోతా ఉంది. ఆ దుర్గంధాన్ని భరిస్తున్నాడు. కానీ ప్రభు మాత్రం ఏదన్నా మాట అన్నాడా? గెత్సెమనే తోటలో నేనే అన్నాడు ఆయన, మేము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుని పట్టుకోవడానికి వచ్చాం. ఎవరు అని అంటే నేనే అంటే దబ్బను పడిపోయారు అందరూ అక్కడ. ప్రభువే గనక ఆయన వేడుకుంటే, ప్రభువే గనక శపిస్తే,
ప్రభువే గనక నాశనం అవని చెప్పిస్తే అక్కడే బూడి, అక్కడ ఏమవుతారు, మాడి మసి అయిపోతారు వాళ్ళు. ఆయన నోటి మాట ద్వారా సర్వాన్ని కలుగుతుంది. ఆయన నోరు తెరిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? కానీ భరించాడండి ఆయన. ఎందుకు తెలుసా? మనం రక్షించడం కొరకు. కొరడాలతో కొడుతున్నారు, ఇష్టానుసారంగా వదకు తేబడిన గొర్రె పిల్లవలే యేసుప్రభుని తీసుకెళ్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు. ఏమండి వస్త్రాలు చించేస్తున్నారు, ఏమండి ఆ యొక్క పిడిగుద్దులతో గుద్దుతున్నారు, గెడ్డాన్ని పెరుగుతున్నారు, జుట్టును లాగుతున్నారు. నువ్వు యూదుల రాజు కదా, నీకేం కావాలి? ఒక దండం కావాలి. నువ్వు రాజు కదా, నీకు కిరీటం కావాలని చెప్పి బాధిస్తుంటే ప్రభు నోరు తెరిచాడా? నిన్ను ఒక మాట అంటే 10 మాటలు అంటావు, నీ భర్త ఏదన్నా అంటే 10 మాటలు, ఏమండి బాధించే మాటలు అంటున్నావు. మరి క్రీస్తు మనసు మనలో ఎలా ఉండినట్లు? తోటి విశ్వాస ఏదన్నా అన్నాడు, ఆ మాటకి ఎన్ని 10, 20. నా ప్రియదేవజనాగమా, నువ్వు చింతించడానికి కారణం ఇదే. ప్రేమ లేదు. మొదటి ప్రేమను విడిచిపెట్టేసావు. నువ్వు ప్రభు పట్ల నీకున్న ఆసక్తిని విడిచిపెట్టేసావు. అందుని బట్టే చింతిస్తున్నావు. ఆ గొడవను బట్టి 4 రోజులు 30 రోజులు, ఏమండి సంవత్సరం అంతా కూడా ఆ వ్యక్తి నన్ను ఆ మాట అన్నాడు, ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలి. రోజు నీకు నిద్ర పట్టదే, రివెంజ్ తీర్చుకోవాలి, కక్ష సాధింపులు. అందుకే నీకేమి నిద్ర పట్టకుండా పోతుంది, టెన్షన్ ఎక్కువ అవుతుంది, యాంగ్జైటీ పెరుగుతూ ఉంది, జబ్బులు వస్తున్నాయి, షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, పీసీఓడీలు. నా ప్రియదేవజనాంగమా, ప్రేమ ద్వారా ఏం చేయొచ్చు? చింతను జయించవచ్చు.